హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనాస్ కిచెన్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మేము మా ఊరికి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ చూడగలుగుతున్నారు, అందరూ ప్యాకింగ్ చేసుకున్నారు. మా అన్నయ్య అయితే ఎక్సైటెడ్గా ఉన్నాడు చాలా. నేనైతే నిన్న రాత్రి అసలు పడుకోలేదు. అలాగా నేను కొంచెం రేపు వెళ్తున్నాం కదా, సడన్గా వెళ్తున్నాం కదా అనుకొని మేము చాలా ఎక్సైట్ అయిపోయి 5:30కి ఉద్యానం లెగిసిపోయాను. నేనైతే మొత్తం సర్దీసి దాని తర్వాత అందరూ రెడీ అయిపోయారు. 7 గంటలకి మాకు బస్ అనేది ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మేము బస్ అనేది ఎక్కుతాము. మేమైతే నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసి అసలు టైమింగ్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. నిన్న యాక్చువల్లీ మేము ప్లాన్ చేస్తే ఏం జరిగిందంటే మళ్ళీ మేము లేట్ అయిపోయాం అనమాట. బస్ అయితే మిస్ అయిపోయింది. సో మేమైతే వెళ్ళైపోయాము. ఇక్కడ అలాగా చూస్తూ ఉంటే చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది నాకైతే. చూడగలుగుతున్నారు కదా, బస్ స్టేషన్స్లో కూడా చాలా ఫుడ్ కోర్ట్స్ అనేది ఉంటుంది. అంటే మనకి ఏం కావాలో అది తొందరగా వెళ్ళి కొనుక్కోవచ్చు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి 7 గంటల లోపల రీచ్ అయిపోయాము. దాని తర్వాత ఇక్కడ మేము బస్ అనేది ఎక్కిసాము. నేను ఊరికి వెళ్తున్నాం కాబట్టి చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను, తప్పకుండా మీ అందరూ చూడాలి. ఇక్కడైతే మేము శిల్పారామం అన్నమాట. ఇది మధురవాడ దగ్గర ఉంటుంది. మేము ఇది జాతర కూడా అనొచ్చు, పిక్నిక్ స్పాట్ కూడా అనొచ్చు, ఏదైనా సరే. నాకు ఇది ఎప్పుడు తెలుసు అంటే నేనైతే 4th క్లాస్లో ఉన్నప్పుడు మేము మా స్కూల్ పిక్నిక్ ఇక్కడికి వెళ్ళాము. ఆ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే అలాగా, అంటే ఎప్పుడు ఆ 6 అవర్స్ అయిపోయిందో కూడా మాకు తెలియలేదన్నమాట. ఇక్కడ చూడగలుగుతున్నారు కదా, ఇది ఒక స్ట్రీమ్ నాకు తెలిసి. చూడండి ఎంత గ్రీన్గా ఉంది. మొత్తం నేను చూసిన వ్యూస్ అన్నీ గ్రీనరీతోనే నిండిపోయి ఉందన్నమాట. ఇక్కడైతే బస్ స్టేషన్స్ ఇవన్నీ. నేను అలా చూస్తూ అలా ఒక గంట సేపు ఉండిపోయాను ఆ గ్రీనరీని చూస్తూ. ఇక్కడ చూడగలుగుతున్నారు కదా, హనుమాన్ది పెద్ద స్టాచ్యూ అనేది పెట్టారు. ఇది చూడ్డానికి చిన్నదిగా అనిపించవచ్చు కానీ చాలా అంటే చాలా పెద్దది. మేమైతే ఇక్కడ కొర్లం బ్రిడ్జ్ దగ్గర అనేది దిగిపోయాము. దాని తర్వాత వాటర్ బాటిల్ కావాల్సిన సామాన్లు అన్నీ కొన్నాము. ఇక్కడ చూడగలుగుతున్నారు కదా, వెనకతల గోడల్లో ఉన్నాయి. అక్కడ ఏదో ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు, నాకు తెలిసి జీవీఎంసీ వాళ్ళు చేస్తున్నారేమో. ఇక్కడైతే మొత్తం డెకరేషన్ అనేది చేసి పెట్టారు. ఒక్కొక్క రకం తిండి పదార్థాలు, ఇంకా రకరకాల లైటింగ్ స్టైల్స్ పెట్టారు. అక్కడే చూసారు కదా మీరు జైంట్ వీల్ కూడా. ఇక్కడైతే మా దేవుడు అనేది వస్తున్నారు, పోలమ్మ తల్లి అన్నమాట. 50 years తర్వాత చేస్తున్నారు కాబట్టి చాలా ఘనంగా అనేది చేశారు. ఇక్కడ చాలామంది 100 కంటే ఎక్కువ మంది వెళ్తారు. ఇంకా ఆడవాళ్ళేమో వెనకతల కుండలు పట్టుకొని వెళ్తారనమాట. ఒక విషయం ఏంటంటే ఆడవాళ్ళు కుండలు పట్టుకు వెళ్తారు కదా, ఎవరికైతే ఒక 5 ఇల్లులు నడిచిన తర్వాత ఇంకో వాళ్ళకి అది ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి. మేము కూడా ఇప్పుడు నడుచుకొని వెళ్ళిపోయాము. ఇక్కడైతే అందరూ చూడగలుగుతున్నారు కదా, అందరూ ఇప్పుడు జాతరకి అనేది వెళ్ళిపోతున్నారు. నేను, మా మమ్మీ, మా అక్క, మా అన్నయ్య అందరూ వెళ్ళాము. ఎంత మంచి డెకరేషన్ అనేది చేశారు చూడండి. అక్కడైతే రకరకాల ఐటమ్స్ పెట్టారనమాట తినడానికి. మేమైతే ఫుల్గా తినేసి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్ టైం నేను అక్కడ ఖాళీ ప్రదేశం దగ్గర షాప్స్ ఉన్నాయి. నేను ముందు వీడియోలోని మీకు షాప్స్ అన్నీ ఖాళీగా చూపెట్టాను కదా, అది నిన్న మొన్న జరిగిన పండగల్లోని పెట్టారనమాట ఆ ఫుడ్ కోర్ట్స్. సో దాని తర్వాత ఇలాగ స్టార్ట్ అయింది. మా దాంట్లో సూపర్ కలర్ఫుల్.
చూసారు కదా ఎంత పాపులేషన్ అనేది ఉందో. ఇక్కడ చూడండి, అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దగ్గర అలాగా డాన్స్ అనేది అవుతుంది. సో మేమైతే ఫుల్గా డాన్స్ వీడియో అయితే పెట్టాను, మీరు తప్పకుండా చూడాలి. ఇది 4 to 14 మే వరకే ఉంటుంది. సో మేమైతే తొందరగా వస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా రకరకాల డ్యాన్స్లు అనేది అవుతుంది. దీంతో పాటు కార్యక్రమం కూడా అవుతుంది అన్నమాట. ఇంకో వీడియో షార్ట్లో పెడతాను. ఆ వీడియోలో అయితే కరసాము చేసే వాళ్ళందరూ గట్టి గట్టిగా కొట్టుకున్నారు. చాలా స్పీడ్ అన్నమాట. మీరు తప్పకుండా చూడాలి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ కోర్ట్స్ అంటే రకరకాలు ఉన్నాయి, మీకు తొందరలో చూపెడతాను. ఈ అంకుల్ అనే వాళ్ళు ఒరిస్సా నుండి వచ్చారనమాట. సో ఇక్కడ జాల్మురి అప్పుడు ఎలా ఉంటుందో పొడి పొడిగా అలాగే ఇక్కడ చేసిస్తారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సాలెడ్ అనమాట, శనగల సాలెడ్. కావాల్సిన బొరకలు, ఇంకా బోల్డ్ డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా బోల్డ్ అనమాట. చాలా అంటే చాలా డాల్స్, ఏదంటే అది కొనుక్కోవచ్చు. సేమ్ టు సేమ్ సంతలాగే అనిపిస్తుంది మీకు. నేనైతే చాలా మిస్ అయ్యాను సంతనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత. క్యాండీ క్లాస్, ఇంకా ఐస్ క్రీమ్స్, పానీపూరి ఏవంటే అవి అన్నీ తిన్నాను అనమాట. నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా, అందుకే కొంచెం బల్క్లో తినాలనిపించింది. మా రిలేటివ్స్ అందరూ ఇదే కొనుక్కున్నారు. ఇంకా పానీపూరి ఏదంటే అక్కడ మంచూరియా, నూడిల్స్ అన్నీ ఉంటాయి. మేమైతే అన్ని తినలేకపోయాం ఒక రోజులో, కాబట్టి రోజుకి ఒక 5 ఐటమ్స్ తినాలని నేనైతే ఆశపడుతున్నాను. ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఇంకా ఇక్కడ విజయనగరం నుండి పల్సర్ బైక్ రమణ కూడా వచ్చారు. లైవ్ కాన్సర్ట్కి మేము 9:30కి అనేది స్టార్ట్ అవుతుంది, కానీ మేము 1 అవర్ తర్వాత వెళ్ళామన్నమాట. కాబట్టి అందరూ ఫిల్ అయిపోయారు అప్పటికి. మేమైతే ఉమెన్స్ వేరేగా ఇంకా జెంట్స్ వేరేగా అక్కడ పెట్టారు. ఇక్కడ స్క్రీన్స్లో పెట్టారనమాట, చూసి ఎంజాయ్ చేయండి. అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ చైర్స్ అనేది అరేంజ్ చేయలేదు, కింద కూర్చోమన్నారు. చూస్తున్నారు కదా ఎంత రష్, అందరూ ఇక్కడే ఉన్నారనమాట. మాకైతే పవర్ కట్స్ చేస్తారు అక్కడ, సో అందరూ ఇక్కడికే వచ్చారు. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. ఇంకో ఈవెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ అసురుడు పేరు రక్తబీజ్ అనమాట. సో ఇక్కడ బ్రహ్మ దగ్గర నుండి వాడు ఒక విష్ అనేది అడుగుతాడు తపస్సు చేసి. ఏంటంటే తన బ్లడ్ పడుతున్నప్పుడు వాడు ఇంకో రీబార్న్ అవుతాడు అనమాట, ఇంకో రక్తబీజ్ అనేది పుడతాడు. సో దానికి అరికట్టడానికి కాళీమాత అనేది వస్తుంది. వాడిని చంపి వాడి రక్తాన్ని తాగేస్తుంది అనమాట. సో అప్పుడు శివుడు ఎలా కాళీమాతను ఆపుతాడో అది అనేది చూపెడతారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. కమెంట్, షేర్, సబ్స్క్రైబ్, లైక్ అనేది చేయండి తప్పకుండా. మరికొన్ని వీడియోస్తో మేము ముందుకుంటాము. ఇంకా ఇది ఎంజాయ్ చేసిన తర్వాత చాలా నిద్ర వస్తుంది అందరికీ, కాబట్టి అందరూ వెళ్ళి పడుకుని పోయారు. ఒక 2-3 సాంగ్స్ అనేది అయ్యింది. పల్సర్ బైక్, ఇంకా పొట్టిదే కాదమ్మ గట్టిదే, అలాంటి పాటలన్నీ అయ్యాయి. సో మీకు ఈ పాట అనేది మీరు తప్పకుండా వినాలి. స్టార్ట్ అవుతుంది.